బ్రేకింగ్ న్యూస్ రియాజ్ ఎన్కౌంటర్ ప్రచారంపై నిజామాబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. అయితే రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే రియాజ్ ప్రాణాలతోనే ఉన్నాడని, కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ని అదుపులోకి తీసుకున్నామంటూ కూడా సిపి చైతన్య అయితే వెల్లడించారు. అయితే కానిస్టేబుల్ హత్య అనంతరం కూడా రియాజ్ అయితే పారిపోయాడు. అప్పటి నుంచి కూడా పోలీసులు 9 బృందాలుగా అతన్ని వెతికే పనిలో పడింది. సో ఎట్టకేలకైతే ఈ రోజు అటు లారీ కౌంటర్లో కూడా దాక్కున్న రియాజ్ని అయితే పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్ చెప్పండి, అటు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడన్న వస్తున్న వార్తలపై కూడా అటు సిపి అయితే క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అయితే రియాజ్ ఎక్కడున్నారు, డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిన రియాజ్ కి సంబంధించిన ఘటన ఏతుందో కానిస్టేబుల్ ప్రమోద్ ని కత్తితో హత్య చేసిన తర్వాత గత 2 రోజుల నుంచి కూడా పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. డీజీపీతో పాటు ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సిపి సాయి చైతన్య సీరియస్ తీసుకున్నారు. సుమారు 8 బృందాలుగా కమిటీలు వేసి చివరికి ఎట్టకేలకు రియాజ్ పోలీసులు అదుపుకున్నాడు. కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రియాజ్ ఎన్కౌంటర్ పై నిజం లేదని చెప్పేసి కూడా సిపి క్లారిటీ ఇచ్చారు. మొత్తం ఇదంతా ఏదైతే ప్రచారం జరిగింది తప్ప ఇది ఎక్కడ కూడా ఏం జరగలేదు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదు. రియాజ్ ప్రాణాలతో ఉన్నాడు. అలాగే కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామని చెప్పి సిపి కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటివరకైతే ఏదైతే రియాజ్ కు తీవ్ర గాయాలతో ఉండడంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడించారు. ఒక వ్యక్తితో ఘర్షణ పడి ఈ నేపథ్యంలో ఒక వ్యక్తితో ఘర్షణ పడిన సందర్భంలో తనకు గాయాలయ్యాయి. ఆ వ్యక్తికి కూడా రియాజ్ తనపై ఎవరైతే పట్టుకునే క్రమంలో ఇంకొక వ్యక్తి ఎవరైతే మెకానిక్ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి పట్టుకునే క్రమంలో తనకు కూడా గాయాలయ్యి. ఎందుకంటే రియాజ్ దగ్గర ఆ రోజు కానిస్టేబుల్ ప్రమోద్ పై దాడి చేసిన కత్తి ఏదైతే ఉందో ఆ కత్తి రియాజ్ వద్ద ఉన్నది. అదే కత్తితో మరోసారి దాడి చేయడంతో సదరు ఇంకొక వ్యక్తికి గాయమైంది. దీంతో పోలీసులు ప్రస్తుతానికైతే రియాజ్ అదుపులో ఉన్నాడు. మరి తదుపరి విచారణ కోసం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.